ప్రమాదంలో బైకర్ శివశంకర్ తప్పు లేదని అతడి సోదరుడు టి శ్రీహరి అన్నారు. బండి డివైడర్ ను ఢీకొని తన తమ్ముడు మృతి చెందాడని శ్రీహరి స్పష్టం చేశారు. అయితే రోడ్డుపై బండి ఉండటాన్ని గమనించకుండా బస్సు డ్రైవర్ బైక్ ఎక్కించాడని శ్రీహరి తెలిపారు. అంతేకాకుండా బైక్ ను 300 మీటర్లు బస్సుతో సహా డ్రైవర్ లాక్కెళ్లాడని చెప్పారు. దీని కారణంగానే మంటలు వ్యాపించాయని అన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా తన తమ్ముడిపై దుష్ప్రచారాలు చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్న శివశంకర్ సోదరుడు శ్రీహరితో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లా చినటేకూరు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురి కావడం, ఫైర్ కావడం, ఆ ఫైర్లో పూర్తి స్థాయిలో 19 మంది మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఒక బైక్ అడ్డుగా రావడము ఆ ప్రమాదం జరిగిందని అంటున్నారు. బైకిస్ట్తో పాటుగా మొత్తం 20 మంది ఈ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అసలు ఈ బైకిస్టే ప్రధాన కారణము. ఎదురుగా రాంగ్ రూట్లో రావడం కారణం చేత బస్ డ్రైవర్ దాన్ని ఢీ కొడితే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఇప్పటి వరకు డిపార్ట్మెంట్ కావచ్చు మిగతా వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం. అయితే ఏం జరిగింది, ఆ రోజు ముందు రోజు రాత్రి ఎన్ని గంటలకు ఇంటి నుంచి వెళ్ళాడన్న విషయాలు మనతో పాటు శివశంకర్ బ్రదర్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, తమ్ముడు ఇంట్లో నుంచి ఎన్ని గంటలకు బయలుదేరాడు, మీకు ఏమని చెప్పి వెళ్ళాడు? 7 గంటలకి. నాకైతే ఏం చెప్పలేదు సార్. ఇంట్లో నేను లేను, ఫస్ట్ ఇంట్లో లేను నేను. మా అమ్మ ఉంది ఇంట్లో. వచ్చినాడంటే ఇంటికి వచ్చి క్యారియర్ ఇచ్చేసి వెళ్ళిపోయినాడు సార్. వెళ్ళిపోయిన తర్వాత 9 గంటలప్పుడు ఫోన్ చేసి అన్నం తిన్నిక రా అని ఫోన్ చేస్తే వస్తలే, నేను వచ్చి నేను తిని పండుకుంటాలే అని చెప్పినాడంట సార్. అసలు విషయం ఏంటంటే బస్సు ప్రమాదానికి కారణము కేవలం శివశంకరే. రాంగ్ రూట్లో అబ్బాయి రావడం వల్ల, అందులో పెట్రోల్ బంక్లో ఒక వీడియో బయటకు వచ్చింది. దాంట్లో మద్యం సేవించినట్టుగా ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. చేసిన తర్వాతనే మద్యం మత్తులోనే రివర్స్ వచ్చాడు. ఈ ప్రమాదం జరిగిందంటున్నారు. యాజ్ ఎ బ్రదర్గా మీరేమంటారు? మద్యం మత్తులో అంత దూరం ఇట్లా డోన్ పోతున్నా అని చెప్పినాడంట సార్. మద్యం మత్తులో డోన్ పోతున్నా అన్నాడు, తిరిగి రిటర్న్ ఎందుకు వస్తాడు? ఇప్పుడు రోడ్డు మొత్తం పోయినాడు, ఆయనతో మళ్ళీ రిటర్న్ ఎందుకు వస్తాడు? ఇక్కడనే రిటర్న్ కావచ్చు కదా. ఇక్కడ ఇందట్లోనే ఇట్లా రిటర్న్ తిరిగేసి ఇంటికి వచ్చేసి ఉండాల్సింది కదా. అంత దూరం పోయి రాంగ్ రోడ్లో రిటర్న్ రానికి ఏం అవసరం? అట్లా ఎట్లా మాట్లాడతారు? అంటే డ్రైవర్ది తప్పు లేదా? డ్రైవర్ వెనకల నుంచి గుద్దినాడంట కదా. ఇదొకటే కాదు, చాలా న్యూస్ చెప్తున్నారు కదా. వెనకల నుంచి బస్సు ఢీ కొట్టింది, దాంతో బస్సు కింద బండి పడి మంటలు చెలరేగి 300 మీటర్లు ఎగ్గుకుపోయి మంటలు చెలరేగి 19 మంది మృతి చెందారు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, ఇప్పుడు రిటర్న్ రాంగ్ రూట్ వస్తుంటే జరిగింది జరిగిన దానివల్ల మీ తమ్ముడు కారణమైనాడు అంటున్నారు. ఇప్పుడు ఇట్లా పోయేతోడు చినటేకూరు కాడ అది పెట్రోల్ బంక్లో ఇట్లా పోయే రూట్కే కదా సార్. ఇట్లా వచ్చే రూట్కి పెట్రోల్ బంక్ ఇట్లా వచ్చే రూట్కి ఉంది, ఇట్లా వచ్చే రూట్కి ఉంది. ఇట్లా పోయే రూట్కి ఉన్నాడా, ఇట్లా వచ్చే రూట్కి ఉన్నాడా? ఇప్పుడు అంత దూరం పోయినట్టు రిటర్న్ అట్టే ఆడ రాంగ్ రూట్లో రావచ్చు కదా. ఆ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి అక్కడ నుంచి రాంగ్ రూట్ రావచ్చు కదా. అక్కడనే జరగవచ్చు కదా. ఏదన్నా జరగాలంటే, ప్రమాదం జరగాలంటే అక్కడనే జరగవచ్చు కదా. మళ్ళీ అక్కడ పోయినాకనే జరిగిందా? అయితే బస్ డ్రైవరు ఓవర్టేక్ అంటే బస్ డ్రైవర్ కంటే ముందుగా తమ్ముడు వెళ్తున్నాడు అని చెప్పేసి డ్రైవరే నిద్రమత్తులో కొట్టాడని అనుకోవచ్చా? నిద్రమత్తులోనే కొట్టి ఉండొచ్చు సార్. మా తమ్ముడు ముందర పోతున్నాడు, కటింగ్ కొట్టడానికే వినాడేమో. ఎవరికి తెలుసు? మేము లేం కదా సార్, మాకు ఉన్నాగా తెలుసా? ఆ పిల్లోడు బతికున్నాడని వాడు చెప్తాడా? లేడు కదా. నువ్వు గుద్దినాక బండి ఆపేసింటే మా తమ్ముంది నీ డ్రైవర్ది తప్పేవాడుదో ఒప్పేవాడుదో తెలిసిపోతుండే. అక్కడ ఆపేసింటే, అక్కడ ఆపకుండా నువ్వు 200 మీటర్లు నువ్వు ఈడ్చుకుంటే వెళ్ళిపోయినా, 200 మీటర్లు 300 మీటర్లు ఈడ్చుకొని బస్సు తీసుకొని పోయి నువ్వు 300 మీటర్లు తీసుకువెళ్ళిన తర్వాతనే ఫ్యూల్ లీక్ అయ్యి పెట్రోల్ ట్యాంక్ లీక్ అయ్యి మంటలు చెలరేగాయి. నువ్వు చేసిన పొరపాటు, మేము చేసిన పొరపాటు కాదు, మా తమ్ముడు చేసిన పొరపాటు కాదు. అది బస్ డ్రైవరే కదా చేసినది పొరపాటు. అది 200 మీటర్లు 300 మీటర్లు పోయినాకనే కదా బస్సు వెళ్ళింది. ఇప్పుడు ఆ అబ్బాయితో మాట్లాడితే నిన్న రాత్రి ఏం జరిగింది అనే విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎట్లా పోతున్నారు, ఏ దారిలో బస్సు మీకు వెనుక నుంచి వచ్చి కొట్టిందా, లేకపోతే ఏంటనేది అబ్బాయి చాలా కీలకం కదా. అబ్బాయితో మీరు కాంటాక్ట్ చేయడం కానీ వాళ్ళ బంధువులతో మాట్లాడడం కానీ ఈ ప్రయత్నం మేము చేయలేదా? మేము మా తమ్ముని కోల్పోయి మేము బాధలు ఉన్నాం సార్. ఎవరిని ప్రశ్నించాలా? ఇక్కడ ఈ పిల్లని డెడ్ బాడీ చేసుకోవాలా, లేకుంటే క్వశ్చన్స్ వేయాలా? వీళ్ళ లెక్క రావు సార్ మాకు మాటలు. ఉత్తగా తప్పుడు పట్టే మాటలు మాకు రావు సార్.
తప్పు చేసే ఉద్దేశం మాకు లేదు. మేము క్వశ్చన్ చేసే టైం వచ్చినప్పుడు క్వశ్చన్ చేస్తాం అంతే. మేము ఎర్రి మాటలు మాట్లాడము, తిక్క మాటలు మాకు అవసరం లే. ఓవరాల్గా చూస్తే తమ్ముడు చనిపోయాడు, అందరితో పాటు 19తో పాటు తమ్ముడు చనిపోయాడు. ఏం న్యాయం కోరుతున్నాడు? ఇన్వెస్టిగేషన్లో ఏ విధంగా జరిగితే బాగుంటుందో నువ్వు భావిస్తున్నావు? ఆ పిల్లోడు ఇప్పుడు మా తమ్ముతో ఉన్న పిల్లోడు నిజాలు చెప్తే మాకు తెలుస్తాయి సార్. ఆ పిల్లోడు చెప్పాల్సిందే. ఎన్నికల నుంచి వచ్చి గుద్దినాడు అనేసి వాడే చెప్పాలి. ఎందుకంటే వాడు ఒక్కడే స్పాట్లో ఉండేది, మా తమ్ముతో పాటు ఉండేది ఆ పిల్లోడు ఒక్కడే, ఎవరు లేరు. మాకు కూడా తెలియదు. ఇప్పుడు ఆ పెట్రోల్ బంక్ బయటకు పోయినాక ఏం జరిగింది తెలియదు. ఆ పెట్రోల్ బంక్లో ఉన్నంత వరకు ఇద్దరు అని తెలుసు. ఆ పెట్రోల్ బంక్లో ఆ సీసీ కెమెరా రికార్డు కాకుండా ఒకడే మరణించినాడని తెలుసు నిన్నటి వరకు. ఈరోజు దాంట్లో రికార్డింగ్ అయింది కాబట్టి ఇద్దరు. ఆ ఇద్దరిలో ఒకటి బతికి ఉన్నాడు, పోలీసులకు దొరికినారని మాకు కూడా తెలుసు. మళ్ళీ ఆ పిల్లోని విచారించి మాకు కూడా న్యాయం చేయాలి సార్. 19 మందికి ఎట్లా న్యాయం చేస్తారో మాకు అట్లా న్యాయం చేయాలి. ఎందుకంటే మా తమ్ముంది కాదు తప్పు, బస్ డ్రైవర్ది తప్పు. రాంగ్ రూట్ వచ్చే అవసరం మా తమ్మునికి లేదు. రాంగ్ రూట్ రావాలంటే మా తమ్ముడు సగం మధ్యలోనే రావాలి. ఆడ ప్రమాదం జరగాల, ఖచ్చితంగా జరగాల అని అయితే అది జరిగేదైతే ఇక్కడ జరగాలి కదా. ఇది పూర్తి స్థాయిలో తన తమ్ముని తప్పేమీ లేదు. ఆ ప్రమాదంలో బస్సు ఒకవేళ ఢీ కొట్టిన వెంటనే అవతలికి ఎగిరి పడ్డాడు. తర్వాత ఏ వాహనం కొట్టిందన్నది కూడా ఒక 10 నిమిషాలు క్లారిటీ లేకున్నా పర్లేదు. అయితే బస్సు ఢీ కొన్న సమయంలో బైక్ రోడ్డు పైన ఉంది. ఈ క్రమంలో కూడా బస్సు డ్రైవర్ చాకచక్యంగా ఆ బస్సును కనుక నిలిపివేసి ఉంటే దాదాపు 300 మీటర్ల దూరము ఆ బస్సుని వెళ్ళించాడంటే పూర్తిసార్లు దానికే ఫైర్ అయ్యి చెప్పి 19 మంది మృతి చెందడం జరిగింది. నా తమ్ముని కూడా కోల్పోయాను కాబట్టి ఆ సంఘటనలో నాకు కూడా అదే న్యాయం జరగాలని చెప్పేసి అని కూడా శివశంకర్ బ్రదర్ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ శేషతో మల్లికార్జున్, మెగా 9 టీవీ.